యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ గృహానికి నన్ను ఆహ్వానించి ఇటు అవకాశాన్ని కల్పించినటువంటి కోన బ్రదర్ గారికి, అలాగే సరళ సిస్టర్కి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు 2016వ సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. ఈరోజు 8వ తారీఖు. గతించిన 2015 అంతా మనల్ని క్షేమంగా ఆరోగ్యంగా కాపాడిన దేవుడు 2016 చూసే భాగ్యం ఇచ్చాడు. ఒకరోజు ఉదయం అయ్యి మళ్ళీ సాయంత్రం అయ్యే లోపల, ఒక సంవత్సరం ఆరంభించి మరలా ముగించే లోపల ఎంతోమంది లోకయాత్ర ముగిస్తూ ఉంటారు. అయితే ఇంకను మనం బ్రతుకున్నామంటే కేవలం విలాపవాక్యం 3వ అధ్యాయంలో ఉన్న ప్రకారంగా అనుదినము ఆయనకు నూతనమైన వాత్సల్యత మన ఎడల పుట్టుచూ ఉన్నది కనుకనే మనం ఇంకనూ నిర్మూలన కాకుండా సజీవంగా ఉన్నవారము అని విలాపవాక్యం 3వ అధ్యాయంలో రాయబడింది. నూతనమైన వాత్సల్యత మన ఎడల దేవునికి కలుగుతుంది. నూతనమైన వాత్సల్యత సంవత్సరానికి ఒకసారి కాదు, 6 నెలలకు ఒకసారి కూడా కాదు దేవునికి కలిగేది. ఎప్పుడు అంటే అనుదినము కూడా. ఒకవేళ ఏ రోజుకు ఆ రోజే మన తప్పిదాలను చూసి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే అసలు మనం ఎవరం కూడా ఉండం. 131వ కీర్తనలో ఆ మాట రాయబడి ఉంది. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దాన్ని అర్థం చేసుకోవడానికి ఉదాహరణకి మన బిడ్డల్ని చూడొచ్చు. నిద్ర లేచింది మొదలుకొని రాత్రి వరకు ఎన్ని తుంట పనులు చేస్తారో చెప్పు. కానీ అవన్నీ ఇతరులందరూ ఓర్చుకున్నా ఓర్చుకోకపోయినా తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా ఓర్చుకుంటారు. వేరే వాళ్ళకి అది తప్పు అనిపించినా తల్లిదండ్రులకు తప్పు అనిపించదు. ఎందుకు? అది వారికి ఉన్న ప్రేమ. అలాగే దేవునికి కూడా మన ఎడల చాలా ప్రేమ ఉంది కనుక మన తప్పిదాల దోషాల కంటే కూడా మన మీద ఉన్న ప్రేమను బట్టి అవన్నీ ఏమీ కనిపెట్టడం లేదు. కనుక ఆయన నూతనమైన వాత్సల్యత దినదినం మన ఇళ్ళు చూపిస్తూ మనల్ని సజీవంగా ఉంచినందుకు దేవునికి వందనాలు. మరి 2016వ సంవత్సరము TCC NYలో మొదటి గృహ కూడిక అని నేను అనుకుంటున్నా. గృహ కూడికలు కూడా బైబిల్లో చాలా చూడొచ్చు మనం. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో కపెర్నహూములో యేసు ఉన్నాడని విని అనేకులు ఆ ఇంటికి కూడి వచ్చిరి అనే మాట రాయబడి ఉంటాయి. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తే బేతనీలో మరియా మార్త లాజరు ఉన్న ఇంటికి యేసు ప్రభు పస్కా పండుగకు 6 దినాల ముందు వచ్చిందట. యేసు ప్రభు వస్తే ఒక్కడు రాడు, ఆయనతో పాటు పెద్ద బటాలియన్ ఉంటుంది, 12 మంది శిష్యులు ఉంటారు. ఇంకా ఆయన ఉన్న దగ్గర స్వస్థతలని దినమంతా వచ్చిపోయే వారు ఉంటూనే ఉంటారు. అది మనకి ఎలాగ అర్థమైందంటే కపెర్నహూములో యేసు ప్రభుని చేరుకోవడానికి స్థలం లేకపోతే ఇంటికి కప్పు ఇప్పిండ్రంట. అంటే దారి కూడా లేదన్నట్టు వాళ్ళ ఇంట్లోపలికి రావడానికి, ప్రభు దగ్గర రావడానికి. అంటే యేసయ్య ఉన్న దగ్గర అంతా జన సమూహమే. గనక బేతనీ గ్రామంలో, కపెర్నహూములో, అలాగూ మరి కొర్నేలింటిలో అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ప్రార్థన జరుగుతుంటే పేతురు అక్కడికి వచ్చినట్టు రాయబడి ఉంటాయి. అకుల ప్రిస్కిల్ల ఇంటిలో మరి ఒక సంఘం ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అకుల ప్రిస్కిల్లకు వందనాలు, వారి ఇంట ఉన్న సంఘానికి కూడా వందనాలు అని రోమపదాలు. అంటే విషయం ఏంటంటే సంఘాలు మాత్రమే కాదు, మన గృహాలు కూడా దేవుని బిడ్డలు వచ్చే గృహంగా, దేవుణ్ణి ఆరాధించే గృహాలుగా, నీతిమంతుల గుడారాల్లో రక్షణ గురించిన ఉత్సాహ సునాదములు వినబడును అని 118వ కీర్తన 15వ వచనంలో రాయబడింది. కనుక మన గృహాల్లో పాటలు, ఆరాధన, స్తుతి, దైవజనం రావడము అవన్నీ కూడా ఆశీర్వాదమే. యేసు ప్రభువు బైబిల్ గ్రంథంలో ఏ దైవ జనుడు ఎవరింటికి వచ్చినా కానీ ఉట్టిగా అయితే పోలేదు. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఎండవేళ గుడారం ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు దేవదూతలు వచ్చారు. మీదటికి సంవత్సరం వస్తే కుమారుడు కలుగుతాడని చెప్పిపోతారు. అలాగే షూనేమీరాల ఇంటికి ఎలీషా ప్రవక్త వస్తాడు. వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా ఆమెకు మేలు కలిగింది. అలాగే సారీపతి విధవరాల ఇంటికి ఏలియా వస్తాడు, అక్కడ కూడా మేలు కలిగింది. అంటే విషయం ఏంటంటే మనము మన ప్రభు ఉండే స్థలాలన్నీ మనకు దీవెనకరమే, అది సంతోషకరమైనవి. కనుక ఇట్టి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, మీ కొరకు నేను మన ధ్యానం కొరకు 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం చదివించాను. అందులో 2 వాక్యాలు మాత్రము నేను మూల వాక్యంగా చెప్తాను. 6వ వచనములో
యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును, దేవుడు నీకు తోడుగా ఉండును. ఇక్కడ ఆశీర్వాదాలు చెప్తూ ఉన్నాడు. ఒకటి, దేవుని ఆత్మ నీ మీదకి బలంగా వస్తుంది. రెండవది, నువ్వు ప్రవక్తల సమూహంతో పాటు నీవు కూడా ప్రకటన చేస్తావు. మూడవది, నీకు క్రొత్త మనసు కూడా వస్తుంది. నాలుగవది, దేవుడు నీకు తోడుగా కూడా ఉంటాడు. ఒకటి, దేవుని ఆత్మ బలంగా వస్తుంది, నీవు వారితో పాటు ప్రకటన చేస్తావు, క్రొత్త మనసు వస్తుంది, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ సూచనలన్నీ దేవుని ద్వారా మనకు కలుగుతాయి. అయితే అక్కడ దేవుడు ఒక కండిషను ఆ యొక్క సౌలుకు చెప్తూ ఉన్నాడు సమూయేలు ప్రవక్త ద్వారా. తర్వాత, నీకు మంచిదని తోచిన దానిని నీవు చేయము, నీకు మంచిదని తోచిన దానిని నీవు చేయము. మనం కూడా మంచిదని తోచింది చేస్తాం కదా. బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే కొనుక్కో ఇవన్నీ కొనుక్కొని అందరు చెప్తారు మన చుట్టూ ఉన్నారు. ఏది మంచిదో వేసుకునే వ్యక్తి కొనుక్కుంటాడు. అందరు చెప్పింది కొనుక్కో కదా. లేకపోతే భోజనాలన్నీ వరుసగా పెట్టేస్తారు డైనింగ్ టేబుల్ మీద. ఇది దీని బాగుంది అని అంటే తింటామా ఏంటి? నాకు కడుపుకు మంచిగా ఉండాలా, ఆరోగ్యానికి మంచిగా ఉండాలా, అదే అంటే ఏంటి, మంచిదే తీసుకుంటాం మనం. దేవుడు కూడా బలవంతంగా ఎవరికి కూడా దేవుని పనులు రుద్దడు, అది గుర్తుపెట్టుకోవాలి. నీకు ఎన్ని సూచనలు జరిగినా దేవుని ఆత్మ నీకు తోడుంటుంది, ప్రకటన చేస్తావు, క్రొత్త మనసు వస్తుంది, దేవుని ఆత్మ బలంగా ఉంటుంది, అన్నీ నీకు జరుగుతాయి. కానీ నీకు మంచిందేదో అది చేసే స్వేచ్ఛ నేను నీకు ఇస్తున్నా. ఈ రాత్రి కాలం అది నేను మూలవాక్యంగా పెట్టుకుంటున్నా. అంతేకాదు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా సూచనలన్నీ జరిగినాయి. 9వ వచనంలో, అతడు తిరిగి వెళ్ళుచుండగా అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను, ఆ దినముననే సూచనలు కనబడెను అనే మాట రాయబడింది. క్రొత్త మనసు సౌలుకు వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ సౌలు గురించి చూడాలంటే 9వ అధ్యాయము 10వ అధ్యాయము 2 అధ్యాయాలు మనం చూడవచ్చు. 9వ అధ్యాయము 10వ అధ్యాయము. నిజానికి అక్కడ అకస్మాత్తుగా సౌలు కనబడతాడు. ఎందుకు కనబడతాడు అనంటే, సౌలు తండ్రి అయినటువంటి కీషు గార్దబాలు ఉన్నాయి. ఆ గార్దబాలు తప్పిపోయినప్పుడు తండ్రి చెప్తాడు కుమారునికి, కీషు చాలా భాగ్యవంతుడు, అతని కుమారుడైన సౌలు చాలా అందగాడు, ఇశ్రాయేలీలో అతని అంత సౌందర్యం ఎవరికి లేదంట. ఇంకా అందము భాగ్యం ఉన్న తర్వాత అసలు ఆగుతారా ఎవరన్నా? అయితే గార్దబాలు తప్పిపోయినప్పుడు, కుమారుడా నీ వెళ్ళి గార్దబాలు వెతుకు అన్నప్పుడు తండ్రి మాటకు లోబడి పనివాడిని వెంట పెట్టుకొని గార్దబాలు వెతకడానికి వెళ్ళాడు. వెళ్ళి అనేక స్థలాలు తిరిగాడు. ఎన్ని స్థలాలు తిరిగాడంటే 9వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. చూడండి, 4వ వచనం. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశమును సంచరింపగా అవి కనబడలేదు. షయలీము దేశమును దాటి సంచారం చేసిరు కానీ అవి కనబడలేదు. బెన్యామీనుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు అప్పుడు అంటున్నాడు సౌలు, మనం తిరిగి వెళ్దాము, ఇన్ని ప్రదేశాలు తిరిగినాం కానీ గార్ధబాలు అయితే దొరకలేదు. మరి నా తండ్రి గార్ధబముల సంగతి ప్రక్కకు పెట్టేసి కుమారుడు ఎక్కడ పోయిండో అని నా కొరకు చింతపడతాడేమో, గనక మనం తిరిగి వెళ్దాము అని చెప్పాడు. సరే, తిరిగి వెళ్దామని సౌలు అనగానే సౌలు దగ్గర ఉన్న పనివాడు మంచి అడ్వైజ్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, మనం ఎట్లాగో ఇంత దూరం వచ్చినాము, అయితే ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళాల్సిన మార్గం గురించి కూడా అతడు మనకు తెలియజేస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎవరికి సమస్య వచ్చినా దిక్కుదోచని పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి వెళ్తారంటే దైవజనుల దగ్గరికి వెళ్తారు. యథార్థంగా భక్తి చేసే దేవుని బిడ్డలు, క్యారెక్టర్ కాపాడుకొని వాక్యానుసారంగా జీవించే దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేకపోయినా ఆమె నన్ను ఒక మాట అన్నారంటే అది నెరవేరుద్ది. అందుకే మీరు ఏ గృహంలో ప్రవేశించినా కూడా శుభం అని పలకాలి, అప్పుడు ఆ శుభం వారికి వెళ్తుంది. ఒకవేళ వారు అయోగ్యులై ఉంటే మాత్రం ఆ శుభం మీకు తిరిగి వస్తుందని దేవుడు చెప్పాడు. కనుక ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళినట్లయితే మనకు మార్గాన్ని చెప్తాడు, మన గార్ధబాల గురించి కూడా చెప్తాడు, అతడు ఏం చెప్తాడో అది నెరవేరుతుంది. అతడు బహుగనుడు, అతడు దైవజనుడు అనే మాట ఎవరు చెప్తున్నారు? పని అయినా చెప్తున్నాడు. నిజానికి సౌలుకు తెలియదు ఇంత స్టోరీ, సౌలు పనివానికి తెలుసు. బైబిల్ గ్రంథంలో పొద్దున ఉదయకాలం నేను శ్రీదేవి మాట్లాడుతుంటే కూడా చెప్పాను,
యజమానుల కంటే కూడా పనివారే ఎక్కువ జ్ఞానవంతులు ఉన్నట్టుగా బైబిల్లో చాలా సందర్భాల్లో చూడవచ్చు. అబీగయీల్ దగ్గర ఉన్న పనివాడు కానీ, నయమాన్ దగ్గర ఉన్నటువంటి చిన్నది పని పిల్ల అయినా కూడా, లేకపోతే యోనాతాను దగ్గర ఉన్నటువంటి పనివాడైనా, సౌలు దగ్గర ఉన్న పనివాడైనా, ఇలాగ పనివారు మనం ఇక్కడ గమనించుకోవాలి. మనం యజమానులు అన్నప్పుడు అన్నీ కలిగి ఉన్నాం, చాలా గొప్ప అనుకుంటాం, కానీ మనకంటే క్రింది వారు ఎక్కువ భక్తి చేస్తున్నారనే విషయాన్ని పరిశీలించుకోవాలి తప్పకుండా. సరే, ఇక్కడ దైవజనుడు ఉన్నాడు, మనం వెళ్దాము అన్నప్పుడు సరే వెళ్దామని బయలుదేరుతుంటే మరి ఆయన దగ్గరికి పోతే మరి ఇవ్వడానికి ఏమీ లేదు కదా. అందుకు సౌలు మనం వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవదుము, మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానం తీసుకొని పోవటకు మనకి ఏమి లేదు అని పనివానితో చెప్పగా పనివాడు అంటుండు, ఇదిగో నా దగ్గర పావుతులం వెండి ఉన్నది, అది తీసుకుపోయి ఇచ్చేసే అని చెప్తా ఉన్నారు. పనివానికి ఎంత మంచి మనసు ఉన్నది చూడండి. దేవుని బిడ్డలారా, సరే ఏదేమైతే నా టాపిక్ అది కాదు, అదంతా చెప్తే తప్ప ఇది అర్థం కాదని నేను అంత స్టోరీ చెప్తున్నా. సరే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత సమూయేలు దేవుని ప్రణాళికను సౌలుకు తెలియజేస్తుండ్రు. ఇదిగో సౌలు, నీ కొరకు నేను ఈ యొక్క బలి పశువు యొక్క కుడి జబ్బ తీసి దాచిపెట్టమని చెప్పిన నేను. ఎందుకో తెలుసా, దేవుడు నాకు చెప్పాడు, రేపు ఒక వ్యక్తి వస్తాడు, ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా నీవు ఆయనను అభిషేకించని చెప్పాడు. చూడండి, సౌలు పోయిందేమో గార్దబాలు వెతుక్కోవడానికి, కానీ సౌలు కొరకు దేవుని ప్రణాళిక. మనము మన సొంత పనుల మీద వెళ్తామేమో, కానీ మన కొరకు దేవుడు కొన్ని విషయాలు దాచిపెడతాడనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. యాకోబు కుమారులు 10 మంది ఆహారం కొనుక్కోవడానికి వచ్చారు, కానీ మన మీద ఆ ప్రభువు పడి చంపేస్తాడో ఏమో అని భయపడుతుండ్రు, కానీ లేదు, అక్కడ భోజనం చేస్తుండ్రు. అసలు సంగతి మనకు తెలియని ఎన్నో దేవుడు దాచిపెడతాడు. దేవుని ఎందు భయభక్తులు గల వారి కొరకు దేవుడు ఏమి దాచిపెట్టాడో అవి కంటికి కనబడు, చెవికి వినబడు, హృదయానికి గోచరం కాదని 1 కొరింథీ 2:9 రాయబడి ఉంటుంది. గనుక సౌలు గార్దబాలు వెతుక్కోవడానికి తన సొంత పని మీద పోతే తిరిగి విసిగిపోయి ఉన్నాడు, 4-5 ప్రదేశాలు తిరిగి. అలాంటి సౌలుకు దేవుడు తన ప్రణాళిక తెలియజేసి ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి సమూయేలును అభిషేకించమని చెప్పారు. సరే, అదంతా జరిగిపోయింది. 9వ అధ్యాయం. 10వ అధ్యాయంకి వచ్చేసరికి సమూయేలు ఏం చేసిందంటే తైలం తీసుకొని సౌలు మీద పోసి అభిషేకించి 3 విషయాలు చెప్తుంది. ఇదిగో, నీవు నా దగ్గర నుండి వెళ్తూ ఉన్నప్పుడు నీకు కొంతమంది మనుషులు ఎదురవుతారు, నీకు రొట్టెలు ఇస్తారు, నీకు ద్రాక్షారసం ఇస్తారు. అంతేకాదు ప్రవక్తల సమూహం ఎదురవుద్ది, వాళ్ళు పాటలు పాడతారు, వాళ్ళతో పాటు నీవు కూడా మరి పాటలు పాడతావు. నీకు 3 సూచనలు జరుగుతాయని చెప్తారు. చూడండి, అక్కడ ఒకటి ప్రవక్తల సమూహం కనబడుతుంది, ఇంకొకటి పాట పాడే స్త్రీలు ఎదురవుతారని ఉంది. చూడండి అమ్మ, తాబోరు మైదానంకు రాగానే అక్కడ దేవుని యొద్ద 3 మనుషులు నీకు కనబడతారు, 3 గొర్రె పిల్లలు ఇస్తారు. అయిన తర్వాత ద్రాక్షారసపు తిత్తిని కూడా ఇస్తారు. ఆ తర్వాత నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారు. అయిన తర్వాత నీవు కొండకు చేరిన తర్వాత స్వరమండలము, తంబూర, సన్నాయి, సితారా వాయించు వారి ఉన్నతమైన స్థలం నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహం కనబడుద్ది. 3 విషయాలు చెప్తారు. ఒకటి, తాబోరు మైదానంలో సెల్సహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడతారు, నీకు గార్దమాలు దొరికినాయి అని కూడా చెప్తారు. 3 విషయాలు. ఒకటి, నీ వచ్చింది గార్దమాల కొరకు కనుక అవి దొరికినాయి అని చెప్తారు. రెండవది, 3 మనుషులు నీకు ఎదురుపడి నీకు మేకపిల్లలను ద్రాక్షారసాన్ని ఇస్తారు. 3వది, మరి ప్రవక్తల సమూహం పాటలు పాడేవారు కనబడతారు. ఇది జరిగినప్పుడు నీకు క్రొత్త మనసు వస్తుంది. అయితే క్రొత్త మనసు వచ్చిన తర్వాత నీకు దోషింది చెయ్యి అని చెప్తారు. ఇందులో చాలా మర్మం దాగి ఉంది, మనం గ్రహించాలా. సమూయేలు చెప్పిన సూచనలన్నీ సౌలుకు నెరవేరినాయి. మన జీవితంలో కూడా మన సొంత పనుల మీద పోతే దేవుడు తన ప్రణాళికను తెలియజేసి మనల్ని ఆశీర్వదించి, మనల్ని అభివృద్ధిపరిచి, మనల్ని ఒక ఉద్యోగంలో స్థిరపరిచి, మనకు అన్న వస్త్రాలు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మీ వ్యక్తిగత జీవితాలు ఎలాంటివో నాకు తెలియదు, నా వ్యక్తిగత జీవితం నాకు తెలుసు. నాకు ముందు మా తాతగారి తరాన్ని ప్రభువు రక్షించాడు. మా తాతగారు ఈ పెద్ద బావి, నల్గొండ డిస్టిక్ టంటూరు ప్రాంతంలో బావి దగ్గర నీళ్లు పొలానికి మూట, అప్పుడు ఇంజన్ బావులు కూడా అంత లేవు, దాదాపు 100 సంవత్సరాల చరిత్ర చెప్తున్నాను నేను. అయితే
ఆ నీళ్లు పెడుతున్న సమయంలో దైవజనుడు చీకటితో లేచిపోయి సువార్త ప్రకటిస్తే దనపొడి బెంజమిన్ గారు అని ఆయన సువార్త చెప్పినందుకు మా తాతగారు రక్షింపబడ్డ తర్వాత ఆ తరాన్ని దేవుడు దీవించాడు. ఆయన పిల్లలను దీవించాడు. ఆ పిల్లల పిల్లలు మమ్మల్ని కూడా దేవుడు దీవించాడు. మా వంశాల్లో చూస్తే ఉద్యోగస్తుల కంటే సేవకులు ఎక్కువ ఉంటారు అన్నట్టు. మనము సొంత పనులు చేసుకునే స్థితిలో నుండి దేవుడు మనల్ని తీసుకొచ్చి ఒక రాజుగా అభిషేకించే స్థితి. ఎప్పుడన్నా మేము టంటూరుకి ఊరికి వెళ్తే అప్పుడున్న మనుషుల్లో మట్టి గోడలున్న ఇండ్లే ఉంటాయి ఇంకా ఇప్పటికి కూడా. అక్కడ దేవుడు ఏ స్థితి నుండి ఏ స్థితికి మనల్ని తీసుకొచ్చి ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తి ప్రజల ప్రజలతో కూర్చోబెట్టే దేవుడు 113 కీర్తనలో రాయబడి ఉంటుంది. అంతేకాదు నువ్వు ఏ బండ నుండి త్రవ్వబడ్డావో, ఏ గుంట నుండి బండ నుండి చెక్కబడ్డావో, ఏ గుంట నుండి త్రవ్వబడ్డావో జ్ఞాపకం చేసుకో. నిజంగా అవి గుర్తు చేసుకుంటే సౌలు గార్ధబాలు వెతకడానికి పోతే దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచి దైవజనుని ద్వారా తైలాభిషేకం చేపించి నీవు రాజువైతవని చెప్పి నీకు సూచన క్రియలు జరుగుతాయని చెప్పి ఇన్ని చెప్పిన తర్వాత తూచా తప్పకుండా అన్నీ నెరవేరినాయి. దేవుడు చెప్పిన ప్లాన్ ఉంది, దైవజనుడు చేసిన ప్లాన్ కూడా ఉంది. అన్నీ విన్న తర్వాత సౌలుకు నిజంగానే క్రొత్త మనసు కూడా వచ్చింది. కానీ అన్నీ జరిగిన తర్వాత దేవుడు పెట్టిన కండిషన్ ఏంటంటే, ఇదిగో దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది, నువ్వు ప్రకటన చేస్తావు, నీ కృత మనసు వస్తుంది, కానీ నీకు మంచిదని తోచిన దానిని చెయ్యము. అక్కడ సౌలు ఫెయిల్ అయిపోయాడు. నీకు మంచిదని తోచింది చెయ్యి. మనందరికీ చెప్తుండు బిడ్డ, తీర్పు అనేది నేను కుటుంబ పరంగా చెయ్య, కుటుంబం అంతటి నిలబెట్టి అడగ. తీర్పుకు మాత్రం ప్రతి ఒక్కరు ఒంటరిగా నేను నిలబడతాను. భార్య, భర్త, పిల్లలు ఇక్కడి వరకే కుటుంబం ఏమో, కానీ భర్త భర్తగా ఉండాలి, భార్య భార్యగా ఉండాలి, పిల్లలు పిల్లలుగా ఉండాలి, పాస్టర్ లాగా ఉండాలి, సంఘస్థులాగా ఉండాలి, సంఘ పెద్దలాగా ఉండాలి. ప్రతి ఒక్కరికి నీకు తోచిన దాన్ని చేయము అనే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛను ఎవరు కూడా దుర్వినియోగము చేసుకోవాలి. నూతన సంవత్సరంలో దేవుడు కొత్త మనసు ఇచ్చి మనల్ని ఏ స్థితి నుండి ఏ స్థితికి నడిపించి గొప్ప కార్యాలు జరిగించినప్పుడు బైబిల్లో వ్యక్తిగతంగా నేను ఏమై ఉన్నాను, నేను ఒక తల్లిగా ఉన్నానా, నేను ఎట్లుండాలి, ఒక భార్యగా ఉన్నానా, నేను ఎట్లుండాలి, ఒక భర్తలాగా ఉన్నానా, నేను ఎలాగ ఉండాలి, ఒక సంఘ పెద్దలాగా ఉన్నానా, నేను ఎలాగ ఉండాలి, ఒక కాపరిగా ఉన్నానా, ఎలాగ ఉండాలి, ఒక దాసునిగా ఉన్నానా, ఎలాగ ఉండాలి. అది మన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకుండా దేవుడు మనకి చేసిన మేళ్లకు ప్రతిగా మనకిచ్చిన తరుణాన్ని మనం కూడా వాడుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే నేను 3 విషయాలు చెప్తా సౌలు గురించి. ఇదిగో నీవు అమాలేకీలను హతం చేయని 1 సమూయేలు 15లో చెప్తే అమాలేకీలను హతం చెయ్యడు, గొర్రెలను తీసుకొచ్చి పెట్టేసుకుంటాడు, ఎడ్లను తీసుకొచ్చి పెడతాడు. సమూయేలు పోయి అడుగుతాడు, నేను నీకు సెలవు ఇచ్చింది దాన్ని చేసి వచ్చావా అని అంటే చేసిన. అయితే మరి నాకు వినబడే ఎద్దుల రంకెల శబ్దాలు ఎక్కడి అంటే జనులు బలి అర్పించడానికి మంచి తెచ్చిండంట. అమాలేకీలు శాపగ్రస్తులు అంత సంహారం చేయమని దేవుడు చెప్తే మంచిది ఎట్లా కనబడ్డది? దేవుని దృష్టిలో శాపగ్రస్తమైంది, నీ దృష్టిలో కూడా శాపగ్రస్తం అయి ఉండాలి. ఫినెహసు అనే వ్యక్తి అహరోను మనమడు ఉన్నాడు. దేవుడు ఓర్వలేని దాన్ని ఫినెహసు కూడా ఓర్వలేదంట. మనం కొంచెం ఇందాక బెలిగ్రహం పేరు చెప్పి కన్ఫ్యూజ్ అయినాం కదా, ఏది ఇండియాలో ఉన్న బెలిగ్రహం అని. బైబిల్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్లు ఉన్నాయి. ఫినెహస్ అనగానే ఒక తమ్ముడిని అడిగిన, తమ్ముడు బాపేరేంటి అంటే ఫినెహస్ అన్నాడు. అయ్యో ఎందుకు పెట్టినావు తమ్మి ఫినెహస్ అని అన్నా. ఎందుకక్క అన్నాడు. అంటే హోప్ని ఫినెహస్ ఏలి కుమారులు కదా తమ్మి, అక్కడ యుద్ధరంగంలో చనిపోయిండ్రు కదా, మరి నీ కొడుకు ఫినెహస్ అని ఎందుకు పెట్టినావు అంటే ఆ ఫినెహస్ కాదక్క, దేవుడు నిబంధన చేసిన ఫినెహసు అహరోను మనమడు ఆయన అని చెప్పి. గనక విషయం ఏంటంటే కన్ఫ్యూజన్ అనేది వస్తూ ఉంటుంది. దేవుడు నిబంధన చేసిన వ్యక్తి దేవుడు చూడలేని దాన్ని ఈయన కూడా చూడలేకపోయాడు. అంటే ఏంటి? దేవునికి ఏది ఇష్టం ఉండదో అది మనకు కూడా ఇష్టం ఉండకూడదు, దేవునికి ఏది ఇష్టమో అదే ఇష్టం ఉండాలి. అమాలేకీయులను హతం చేయమనేది దేవునికి ఇష్టమైతే అది బాగుంది అని పెట్టుకున్నాడు, అదొకటి తప్పిదం చేశాడు. అక్కడ 1 సమూయేలు 15లో దేవుడు చెప్తాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు బలులనైనను నైవేద్యములనైనను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించటం కంటే మాట వినుటయు, పొట్టేల కృవ అర్పించటం కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి మాట కావాలి కానీ బలులు గానే కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి.
దేవుని మాటకు లోపడకుండా గుడి కట్టిస్తేంది, దేవుని మాట వినకుండా 40 రోజులు ఉపవాసం ఉంటేంది, దేవుని మాట వినకుండా ఇంకేదో చేస్తేంది. దేవుని మాట వినాలి. ఇదిగో ఇది వాక్యము, దీనికి నేను ఉన్నా. మనందరినీ త్రాసులో తూచేటప్పుడు ఒకవైపు బైబిల్ పెడతాడు, ఒకవైపు మనల్ని పెడతాడు దేవుడు. ఆ బైబిల్ ఉన్నదానికి జీవితం కరెక్ట్ ఉండాలి. అది ఆమోసు గ్రంథంలో ఉంది, మీరు కావాలంటే చూసుకోవచ్చు. నేను ఇశ్రాయేలీల మధ్యలో మట్టపు గుండు వేయబోతున్నాను. మట్టపు గుండు అంటే ఈ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గర గుండు దారం ఉంటుంది కదా, అది పెట్టే కడతారు అన్నట్టు. అట్లనే దేవుడు కూడా రాజైన బెల్షాసర్ దానియేలు గ్రంథంలో నేను నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువ కనబడ్డావు అంటుండు. దేవుడు మనల్ని దూచినప్పుడు తక్కువ కనబడితే తేలిపోతాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఒకటి అమలేకీల విషయంలో సౌలు తప్పిదం చేశాడు. రెండవది కర్ణపిశాచి గల దాని దగ్గరికి పోవద్దు అంటాడు. అంటే సౌలు కర్ణపిశాచి గల దాని దగ్గరికి పోయిండు. కర్ణపిశాచి అంటే ఏంటి? సోద చెప్పడం, జాతకాలు చెప్పడం. ఈరోజు సోద చెప్పేటోళ్ళు ఇక్కడ ఎక్కడ కనపడరు. ఇండియాలో కూడా చిలక దోషం చెప్పేవాళ్ళు ఎక్కడో కనబడతారు. అమ్మా నీ జోషం చెప్తా, నీ జాతకం, వాళ్ళ జాతకం చెప్పుకొని వాళ్ళకి చేత కాదు కానీ ఇంకొక జాతకం చెప్తారట. ఎంత గుడ్డిగా ప్రజలు నమ్ముతారు చూడండి. కానీ ఇప్పుడు జోస్యాలు జాతకాలు ఏంటో తెలుసా? చర్చిలో దేవుని బిడ్డల మధ్యలో పలానా పాస్టర్ దగ్గర పోదాం, చెయ్యి పెట్టగానే అయిపోతుంది. కాదు, చెయ్యి పెట్టగానే కాదు, నువ్వు ఇంకా ఏమో చెప్తారు. ఒక పాస్టర్ మా దగ్గరికి ఒకరు వచ్చిండు, మా బాబు ఇంటికి వచ్చి ప్రార్థన చేసి చెప్పవా అంటే కళ్ళు మూసుకుని ఆ సెకండ్రాబాద్లో ఇక్కడనే తిరుగుతున్నాడు అని చెప్పింది. ఆయన సెకండ్రాబాద్లో దొరకలే, బెంగళూరులో దొరికిండు. ఈ పెళ్ళి అయిద్దా కాదా చెప్పు పాస్టర్ మా ప్రార్థన చేసి అంటే ఆ పూలదండలు పట్టుకొని నిలబడ్డారు అని. పూలదండలు పట్టుకున్నారు, పెళ్ళి కూడా అయింది కానీ డైవర్స్ కూడా అయింది. అట్లా కాదు. నా దగ్గరకు ఒక సిస్టర్ వచ్చి, ఒక పాప, సిస్టర్ అంటే యవనస్తురాలు, మాకు ఒకటి ఇన్స్టిట్యూట్ ఉంది. ఆంటీ మన ఇద్దరం మా వాళ్ళ అక్కని తీసుకొని వచ్చి మనం ముగ్గురమే కూర్చుందామంటే ఇంట్లో అందరూ ఉండరు కదా అంటే సరే అని పోయిన తలుపు పెట్టుకుని అంటే నువ్వు చెప్పు అంటే నువ్వేం చెప్తావో అది అవుతుంది, నువ్వు చెప్పు. నేను చెప్పాను, నేను ప్రార్థన చేస్తారా దేవుడు చేస్తాడు అని చెప్పాను. నా దగ్గరకు వచ్చి అవి చెప్పమంటే నేనైతే చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ కర్ణపిశాచి గల దాన్ని వెతికి పట్టుకుని కొంతమంది టీవీ వర్తమానం నేను ఇచ్చేటప్పుడు ఒకరు ఫోన్ చేశాను నాకు విజయవాడ నుంచి. ఆయన కూడా కోయ వాళ్ళ నుండి రక్షింపబడ్డాడంట. అమ్మ నన్ను కోయా బ్రాహ్మ అంటారు, నేను ఇట్లా విజయవాడలో ఉంటాను. ఆయన నాకు ఫోన్ చేశాను. ఆ కర్ణపిశాచి గలది రమ్మంటే సమయాలు కూడా వచ్చిండు కదమ్మా అని అడిగాను. నాకు మీకు తెలుసా ఇది ఎవరికన్నా ఇంతకుముందు? సమయాలు సౌలు పోయి నేను యుద్ధం ముందు గెలుస్తున్నా లేదా నువ్వు కొంచెం చెప్పు అనగానే మరి నీ కొరకు ప్రవచించడానికి ఎవరిని రప్పియాలా అని అంటే నాకు సమయాలు ప్రవక్త కావాలి. సమయాలు ప్రవక్త వచ్చిండు అని ఆయన సమూయేలే, ఆయన ప్రవక్తనే అని అరుస్తాడు సౌలు. కానీ నిజానికి అది కాదు. యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది, కర్ణపిశాచి గల దాని స్వరం వల్లే నీ స్వరం నేల నుండి వచ్చుతున్నదేమి, ధూళిలో నుండి వచ్చుతున్నదేమి అంటాడు. అంటే కర్ణపిశాచి గల ధూళిలో నేలలో ఉంది అని అర్థం. ధూళిలో నేలలో ఎవరుండో తెలుసా? యూదా పత్రికలో కటికమైన చీకటిలో పాపం చేసిన వారిని దేవుడు బంధించి పెట్టాడు. పాతాళము అడుగులేని బావి అని అర్థం. దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళు బంధించబడి పాతాళంలో ఉన్నారు. ఆ పాతాళం నుండి నేల మీద నుండి వస్తున్న వ్యక్తి దేవుని బిడ్డలు పైనుండి దిగి రావాలి, అది గుర్తుపెట్టుకోవాలి. గనుక నేల నుండి వచ్చే గుసగుస స్వరం ఉండదు, ఇది యథార్థంగా ఉంటుంది ఏది ఉన్నా కూడా దేవునిది అయితే. గనుక అది కరెక్ట్ కాదు. కర్ణపిశాచి గలది అది వెళ్ళొద్దు అంటే సౌలు వెళ్ళాడు, అది తప్పిదం చేశాడు. మూడవ తప్పు ఏం చేశాడంటే కర్ణపిశాచి గల దాని దగ్గరికి వెళ్ళి గిల్గాలులో 7 రోజులు ఆగమని ఇందాక మనం చదివాము. 7 రోజులు ఆగకుండా సౌలే బలి అర్పించేసేసి. బలులు అర్పించాల్సింది యాజకులు, పరిపాలించాల్సింది రాజు. రాజు చేసే పని రాజు చేయాలి, యాజకులు చేసే పని యాజకులు చేయాలి. అంతే కదా? పాటలు పాడేటోళ్ళు పాటలు పాడాలి, చాపలు వేసేటోళ్ళు చాపలు వేయాలి. అందుకే రోమా 12లో చెప్తాడు, బోధించేవాడైతే బోధించటంలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించటంలోను, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, ఉపకార ధర్మం చేయవాడు ఉపకార ధర్మం చేయటి ఎందును పని కలిగి ఉందము. అంటే ఏ రకమైన పని అన్న చేయగా నీకు చెప్పిందే చెయ్యి, ఇంకొకరి పని కాదు నువ్వు చేయాల్సింది. గనుక సౌలు గిల్గాలులో సాహసించి సమూయేలు వచ్చే వరకు ఆగకుండా బలులు అర్పించినందుకు ఈ 3 కారణాలు దినవృత్తాంతం గ్రంథంలో మెన్షన్ చేయబడి ఉంటాయి. గనుక దేవుని బిడ్డలారా, సౌలుకు దేవుడు అన్నీ ఇచ్చాడు కానీ అన్నిటితో పాటు నీకు దోషింది చేయమంటే
తోచింది చేసి నష్టపోయాడు. దేవుడు మనతో నీకు దోచింది చెయ్యమ్మా భక్తి అన్నప్పుడు దేవుడు మెచ్చే భక్తి చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో దేవుని చేత మెప్పు పొందుకున్నాం. బల నమ్మకమైన మంచి దాసుడా అని మనం ఎప్పుడైతే వాక్యం వెంబడెళ్తామో మన వెనుక ఆశీర్వాదాలు తప్పకుండా వస్తాయి అనేది నా అనుభవంలో చెప్తున్నాను నేను. కనుక దేవుడు మనందరిని దీవించను గాక. ఈ క్రొత్త సంవత్సరంలో క్రొత్త మనసు ఇచ్చి నూతన విధానంలో మనందరిని నడిపించాలని కోరుతూ నేను ఈ మాటలు ప్రార్థన చేయండి. దేవుడు